మీకు తెలుసా ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్లో మన వీడియోస్ అనేవి రీచ్ అయ్యింది. సో తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. గత 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏ వార్త లేదు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడాను ఆ ప్రశ్న రావణ్ గురించే మాట్లాడుతున్నారండి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇక డెవలప్మెంట్ ఇక దీని గురించి భవిష్యత్తు ప్రణాళిక అనేది అసలు ఏమీ లేదు. అంతా కూడా ఆ ప్రశ్న రావణ్ గురించే ఆ న్యూస్లో ఒకటే న్యూస్. అసలుకి ఇంతకీ విషయం ఏంటంటే ఇతని కులం గురించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలు. ఇతను కమ్మ కులానికి చెందినవాడా, లేకపోతే మాదిగ కులానికి చెందినవాడా, లేకపోతే రెడ్డి కులానికి చెందినవాడా, లేకపోతే నాయుడు కులానికి చెందినవాడా, ఇతని కులం గురించి పెద్ద డిబేట్లు. అతను ఎవరితోనో ఆ కారులో ఎక్కడో ఒక అమ్మాయితో ఉంటే అది తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. అతని పర్సనల్ లైఫ్ గురించి మనకెందుకండి? అతను ఏ కులం అయితే మనకెందుకు? ప్రతివాడికి పర్సనల్ లైఫ్ ఉండిద్ది కదా. ప్రతివాడికి పర్సనల్ లైఫ్ ఉండిద్ది కదా. అది తప్పు చేశాడా, రైట్ చేశాడా, లేకపోతే ఇంకేమన్నా చేశాడా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అతను మాదిగ కులం అని ఒక వర్గం అంటారు, కమ్మ కులం అని ఒక వర్గం అంటారు, రెడ్డి కులం అని ఒక వర్గం అంటారు. అరే, ప్రపంచ దేశాలు ఎటు పోతున్నాయి? ఇటు చూస్తేనేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనుషులు ఎటు పోతున్నారు? అతను మాదిగ కులం అయితే ఏంటి, కమ్మ కులం అయితే ఏంటి, రెడ్డి, వెలమ, అతను ఏ కులం అయితే మనకెందుకు? మనకు వచ్చింది ఏమన్నా రూపాయి ఉందా చెప్పండి? పనులు మానుకొని అతని కులం గురించి మాట్లాడుతున్నారు. అతను పర్సనల్ లైఫ్ గురించి, అతని పర్సనల్ లైఫ్లో ప్రతి ఓడికి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ప్రతి ఓడి పర్సనల్ లైఫ్లో పెట్టి వీడియోలు పెట్టి రిలీజ్ చేస్తామా? ఇప్పుడు ప్రతి వాడికి ఒక పర్సనల్ లైఫ్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో వీడియోలు పెట్టి ఆ వీడియోలు రిలీజ్ చేస్తామంటే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. ఎంత ఘోరం అంటే, ఆడు ఎవరితో తిరిగితే మనకెందుకు, ఏ అమ్మాయితో తిరిగితే మనకెందుకు? అతను ఏమన్నా ఎమ్మెల్యేనా, ఎంపీనా, దేశానికి ఏమన్నా ప్రధానమంత్రి? ప్రశ్న రావను. 24 గంటలు ఆ టీవీల్లో అతని గురించి చూపిస్తూ ఎంత టైం వేస్ట్, ఎంత వృధా వేస్ట్. దానివల్ల మత గొడవలు రెచ్చగొట్టడమే కదా. ఏమండి, అతనికంటే ఘోరంగా ఇక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంకేం ఉండదన్నమాట. ఇలా గొడవలు, కొట్లాట్లు, మత గొడవలు తప్పితే ఇంక వేరేది ఏమి ఉండదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి.